చిన్న సల్ల ఏమన్నా తినబుద్ధి అవుతుంది, ఏమన్నా తెప్పి కదా. చల్లనా పాగలేనా పాలు అయినా. ఒరే చిన్న హలో గైస్, గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్ అయిపోయింది. మార్నింగ్ అంతా వేరే పని ఉండే కాబట్టి వీడియో ఏం తీయలేదు. కానీ వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా వీడియోలు ఆపద్దని చెప్పి వీడియో తీస్తున్నా. ఆయన నిజంగానే వర్షం పడుతుంది. మొత్తం సాయంత్రం అయింది, కరెంట్ పోయింది. వేరే ఏమేమో ప్లానింగ్ చేసినాం కానీ కరెంట్ పోవుడికి అన్ని బుక్ అయినాయి. అయినా కానీ వీడియో మాత్రం ఆపద్దు అనేది మాత్రం నేర్చుకున్నా. A few moments later. వావ్, కరెంట్ అయితే వచ్చింది కానీ వర్షం అయితే ఆగుతలేదు. ఎటన్నా వెళ్దాం, ఇంకా ఎక్కువనే అవుతుంది మొత్తం. ఎటన్నా వెళ్దామేమో అనుకున్నా, ఏమన్నా చేద్దాం అనుకున్నా, బట్ ఈ డెడికేషన్ అయితే నేర్చుకోవాలి. ఏ పైన కాకపోయినా వీడియో అప్లోడ్ చేస్తా అని చెప్పినా కాబట్టి ఎట్లయినా సరే, వర్షం పడుతుంది ఏమన్నా పడుతుంది, రేపు ఇదంతా తుఫాన్ వచ్చినా సరే డైలీ వీడియో తీయాలి, డైలీ అప్లోడ్ చేయాలి. ఎట్లా ఒక 5G అన్లిమిటెడ్ నెట్ ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడమే. బట్ ఇంకా ఎక్కడికైనా వెళ్దామన్నా, ఏమన్నా చూపెడదామన్నా వర్షం వల్ల ఎటు వెళ్ళకు. మొన్నట్రాక ఎండ ఉండే, ఎండ వల్ల ఎటు వెళ్ళలే. ఇప్పుడు వర్షం, తర్వాత చలి పెడుతుందని వెళ్ళదు. ఈ అన్ని ఇచ్చి ఇప్పుడే వెళ్ళిపోదామనుకున్నా, వర్షంలో అయితే వర్షంలో తిద్దామని. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ కొడుతున్నా. సో ఎందుకు పట్టే దెబ్బలు తినడం అని చెప్పి వర్షం అయిన తర్వాత ఎట్లా వెళ్దామని ప్లాన్ వేస్తున్నాం. అలా కరెంట్ ఉంది. ఓకే, చిన్న సల్ల ఏమన్నా తినబుద్ధి అవుతుంది, ఏమన్నా తెప్పి కదా. చల్లనా పాగలేనా పాలు అయినా. చల్లగా టైంలా వేడిగా ఏమన్నా తిన్నామా అంటే ఎవడు పోతాడు బండి ఉన్నా కానీ వర్షం పడుతుంది. మమ్మీ వేడి ఏం చేస్తాం మమ్మీ? నిన్న కూడా ఏం చేయలేదు, ఇంకా వేస్తాం. గులాబ్ జామ్ ప్యాకెట్ ఉన్నాయి. గులాబ్ జామ్ ప్యాకెట్ ఉన్నది. ఇదేం అడ్డమైన కాంబినేషన్. ఆ వెదర్ ఏంది, నువ్వు అడిగేది ఏంది? వాడన్నా మిర్చి బజ్జీ తింటాడు, లేకపోతే పకోడీ తింటాడు, గులాబ్ జామ్ కూడా తింటాడు. నేను తింటా. ఈ వర్షము తగ్గేటట్లేదు, మేము అనుకున్న ప్లాన్ అయ్యేటట్లేదు. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సో అలా ఇలా కాకుండా కొన్ని పాత క్లిప్స్ ఉన్నాయి, అంటే బ్లాగ్ స్టార్ట్ చేసేటప్పటి నుంచి కొన్ని ఫన్నీ క్లిప్స్ ఉన్నాయి. అవన్నీ వేసేసి ఎడిట్ చేసేసి పెట్టేస్తా. చూడండి, అవి ఫన్నీగా ఉంటాయి. కొన్ని మంచి ఫన్నీ క్లిప్స్ ఉన్నాయి, అవన్నీ వేసేస్తా. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి, స్టోరీ పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. ఈ కరెంట్ పోయినప్పుడు, ఈ కరెంట్ పైన చీకటి సోదం చూసావా ఎంత షార్ప్ ఉందో. మీ ఇంట్లో కత్తి లేకపోతే నన్ను పిలవ, కట్ చేస్తా.